జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానం. మీరందరూ బాగున్నారని, అనుదినము వాక్యాల ద్వారా బలపడుతున్నారని నమ్మి విశ్వసిస్తున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనము. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకొంటిని. ఇక్కడ మనం చూచినట్లయితే దానియేలు ఇశ్రాయేలీయుల గురించి ప్రార్థన చేయడము, మొరపెట్టడము, విజ్ఞాపన ప్రార్థన చేయడం మనము చూస్తున్నాం. అక్కడ ఇశ్రాయేలీయుల ప్రజలు మరలా ఆ పూర్వపు మహిమను వారు పొందుకోవాలని అక్కడ ఆయన విజ్ఞాపన ప్రార్థనను చేయడం మనము చూస్తున్నాం. వారు చేసిన తప్పులను బట్టి దేవుడికి వారు దూరమై ఉన్నారు. అలాగే దేవుడు కూడా వారిని విడిచిపెట్టిన స్థితిలో వారు ఉన్నారు. కాబట్టి వారి ప్రార్థనను ఆలకించమని, వారిని క్షమించమని, మరలా ఆ పూర్వపు వైభవాన్ని వారికి తిరిగి దయచేయమని దానియేలు దేవునికి మొరపెట్టడం మనము చూస్తాం. క్షమించమని, ప్రార్థనను ఆలకించమని ఆయన దేవుణ్ణి బతిమాలుకొనడం మనము చూస్తాం. మనము ప్రార్థన చేసినప్పుడు క్షమించమని క్షమాపణ కోరినప్పుడు పశ్చాత్తాప హృదయముతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ప్రార్థనలు ఆలకించే దేవుడు, మనని క్షమించే దేవుడు. తిమోతికి రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 2 తిమోతి 2వ అధ్యాయము 13వ వచనంలో మనుషులైతే నమ్మదగని వారుగా ఉన్నారు, కానీ దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన స్వభావమందు ఎటువంటి మార్పు లేదని వాక్యం సెలవిస్తుంది. ఆయన స్వభావము క్షమించే స్వభావము, ప్రేమించే స్వభావము, ఇతరులకు సహాయము చేసే స్వభావం. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు క్షమించమని దేవుని వేడుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన క్షమించే దేవుడిగా ఉన్నాడు. ఎవరిని శిక్షించడానికి ఆయన ఇష్టపడడం లేదు. మనం చూసినట్లయితే సిలువలో కూడా దేవుడు పలికిన మాటల్లో మొదటి మాటను మనం చూసినట్లయితే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని దేవుడు ప్రార్థన చేయుచున్నారు. ఆ నిత్య జీవం మనం పొందాలని మన నిమిత్తమై ప్రార్థన చేసే దేవుడిగా ఉన్నాడు. ఇక్కడ కూడా దానియేలు క్షమాపణ కోరుకుంటున్నాడు. కాబట్టి మనము ఆ విధముగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా క్షమించే దేవుడు. ఆయనని ఎంతో శ్రమలకి గురి చేసినప్పటికీ, ఆయన గురించి అపహాస్యము చేసినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మనని క్షమించమని దేవుణ్ణి వేడుకున్నారు. అలాగే శత్రువులని ప్రేమించమని, శత్రు నిమిత్తమై ప్రార్థన చేయమని దేవుడు చెప్పుచున్నారు. అదే విధముగా దానియేలు ఇశ్రాయేలీయుల నిమిత్తమై వారిని క్షమించమని దేవుడికి ప్రార్థన చేసి ఉన్నారు. మనము కూడా అట్టి రీతిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు అంగీకరించి మనని క్షమించే దేవుడిగా ఉన్నాడు. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన మా యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి ఉన్నారు దేవా. ఎందరైతే ఈ వాక్యము విన్నారో, విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో మీరు భద్రపరచండి. వారి స్థితిని బట్టి క్షమాపణ హృదయముతో ఎందరైతే ప్రార్థన చేయుచున్నారో దేవా, మీరు క్షమించే దేవుడిగా ఉన్నారు. పశ్చాత్తాప హృదయంతో మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు క్షమించి ప్రార్థనలు అంగీకరించే దేవుడిగా ఉన్నారు. కాబట్టి వారి ప్రార్థనలు మీరు అంగీకరించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.